హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోషన్. ఈరోజు నిఫ్టీలో సింగిల్ లాట్ అయితే బై చేశాను. అండ్ మనకి 176 ప్రీమియంలో బై చేస్తే 196 ప్రీమియంలో ఎగ్జిట్ అయ్యాం. 20 పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది నిఫ్టీలో. అది కూడా 5 మినిట్స్లో మనకి 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సింగిల్ లాట్ అయితే తీసుకున్నాను క్వాంటిటీ. 5 మినిట్స్లో 1000 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. డైలీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. అండ్ మన లాజిక్ వచ్చి 10 o'clockకి నిఫ్టీ ట్రేడ్ అయితే తీసుకున్నాను. కాల్ సైడ్ అయితే తీసుకున్నాను. 21,900 స్ట్రైక్ ప్రైస్లో బై చేసాం. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్గా కంప్లీట్గా ఒక లాజిక్ తెలుస్తుంది. 10 o'clockకి నిఫ్టీ బై చేసాం. అండ్ ఇది నిఫ్టీ గ్రాఫ్, ఇది 15th January నిఫ్టీ గ్రాఫ్ ఇది. మనం ఈ రేంజ్లో బై చేసాం అనమాట. 10 o'clock క్యాండిల్ దగ్గర బై చేసి 10:05కి అయితే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాం. 10:05 క్యాండిల్కి బై చేయడం వెనక నా స్ట్రాటజీ ఏంటి, నా లాజిక్ ఏంటి, ఓకే. నా కాన్ఫిడెన్స్ ఎక్కడొచ్చింది అంటే, అండ్ చూడండి, మనం ప్రీవియస్గా మార్కెట్ చూసుకుంటే మార్కెట్ అంతా ఒక రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ మనకి 28th December నుండి 11th January వరకు మార్కెట్ అయితే ఒక రేంజ్లో ఉంది. తెలుస్తుందా? చూడండి, మార్కెట్ అయితే ఆల్మోస్ట్ మనకి ఒక రేంజ్లో, అంటే ఒక బాక్స్లో అయితే ఫామ్ అయ్యింది. అండ్ మనకి ఇది ఒక చిన్న ఫేక్ బ్రేక్అవుట్ ఇది. ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఉంది కదా, రేంజ్ బ్రేక్అవుట్ ఎప్పుడు ఇచ్చిందంటే మనకి 12th January ఇచ్చింది, ఓకే. ఈ రేంజ్ బ్రేక్అవుట్ మనకి 12th January అయితే రిట్రేస్మెంట్ చేసి హయ్యర్ లెవెల్ టచ్ చేయడం అయితే జరిగింది, ఓకే. చూడండి, 12th January అండ్ 12th January రేంజ్ బ్రేక్అవుట్ అయిందా? రేంజ్ ఉంది కదా, ఈ జోన్ ఉంది కదా, పింక్ కలర్ జోన్. పింక్ కలర్ జోన్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. చూడండి, 10:05 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది కదా. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మనం అయితే ఇక్కడ కాల్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అయితే పెట్టాలి. అండ్ ఫైనల్గా లైఫ్ టైమ్ హైలో మార్కెట్ ఉంది కాబట్టి ప్రీవియస్గా మనకి రెసిస్టెన్స్ అయితే ఎక్కడ లేదు. మార్కెట్ ఒక 20-30 పాయింట్స్ మూవ్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ వెనకాల ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకే. అండ్ 12th మార్కెట్ అయితే క్లోజ్ అయింది కదా, 12th మార్కెట్ అయితే ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ అయితే క్లోజ్ అయింది, ఓకే. చిన్న వాలటైలిటీలో మనకి మార్కెట్ ఫ్లాట్ అయితే క్లోజ్ అయింది. అండ్ ఈరోజు 15th మార్కెట్ వచ్చి మనకి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది కదా. మన ట్రేడ్ అయితే 10కి తీసుకున్నాం. 10కి ట్రేడ్ తీసుకోవడం వెనక లాజిక్ ఏంటంటే మనకి, అండ్ 12th మార్కెట్ చూడండి ఒక రేంజ్లో అయితే మార్కెట్ క్లోజ్ అయింది. ఇది ఒక సపోర్ట్ జోన్గా నేనైతే కన్సిడర్ చేస్తాను. అండ్ ఇది ఒక ప్రజెంట్ అయితే ఈ లెవెల్ కాదు, మార్కెట్ అయితే ఈ లెవెల్ పైన ఉంది కాబట్టి ఇదైతే సపోర్ట్ జోన్గా అయితే కన్సిడర్ చేస్తాను. అండ్ మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. మెజారిటీ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక కూడా గ్రీన్ క్యాండిల్ వస్తే గ్రీన్ క్యాండిల్లో కాల్ తీసుకుని కింద అయితే స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది. చూడండి, వెంటనే మనకి బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ అయితే వచ్చి ఈ కింద ఉన్న స్టాప్ లాస్, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఉన్న ఈ లెవెల్లో ఉన్న స్టాప్ లాస్ అయితే వెంటనే హిట్ చేయడం జరిగింది, రైట్. వెంటనే హిట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ మన సపోర్ట్ జోన్ వరకు అయితే క్యాండిల్ వచ్చింది. నేను ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రిటైలర్స్ ట్రాప్ అయ్యారు కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మార్కెట్ అనుకున్నట్టే అప్ ట్రెండ్ అయితే వచ్చింది. నేనైతే 10కి ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ 10:05కి ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. మనం 10 o'clock క్యాండిల్కి ట్రేడ్ తీసుకుని కింద అయితే స్టాప్ లాస్ పెట్టాను. 500 వచ్చి నా స్టాప్ లాస్ అండ్ 1000 రూపీస్ వచ్చి నా ప్రాఫిట్ టార్గెట్. 1:2 రేషియో కదా. మార్కెట్ పైకి వెళ్తుంది అని మనకి కన్ఫర్మేషన్ ఉన్నా కూడా నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. మనకి ఎలాగైనా సరే 1:2 రేషియో వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ మార్కెట్లో. అండ్ ట్రేడ్ ఇక్కడ తీసుకోవడానికి నాకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక కన్ఫర్మేషన్ అంటూ దొరికింది. బ్యాంక్ నిఫ్టీలో కన్ఫర్మేషన్ నాకు ఎట్లా దొరికిందంటే, చూడండి, మనకి ప్రీవియస్గా మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ అయితే ఒక రేంజ్ అయితే ఫామ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసారా, మనకి 20th December చూడండి, 20th Decemberలో మనకి షార్ప్గా బయింగ్ అయితే రావడం జరిగింది. బయింగ్ వచ్చి ఒక చిన్న షార్ప్ బయింగ్ వచ్చి ఒక రిట్రేస్మెంట్ అయితే వచ్చింది కదా. రిట్రేస్మెంట్ వచ్చాక మళ్ళీ ఒక మార్కెట్ అయితే పుల్ బ్యాక్ ఇచ్చింది, ఓకే. బయింగ్ సైడ్ పుల్ బ్యాక్ ఇచ్చింది. అండ్ అగైన్ మనకి ఇక్కడ నుండి రిట్రేస్మెంట్ ఇచ్చింది కదా. ఇక్కడ నుండి మనకి బయింగ్ ప్రెజర్ ఉంది. అండ్ ఈ బయింగ్ ప్రెజర్ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసిందో మనకి ప్రీవియస్గా బయింగ్ జోన్ వరకు మార్కెట్ అయితే రావడం జరిగింది, ఓకే.
ఇక్కడ నుండి వచ్చిన చిన్న బయింగ్ ప్రెజర్ని మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ప్రీవియస్గా మనకి సపోర్ట్ వరకు అయితే రావడం జరిగింది, రైట్. అండ్ మనకి ఇక్కడ బయర్స్ ఉన్నారు కదా, సో ఇక్కడ బయర్స్ ఉన్నారనే కదా మనకి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ తీసుకోవడం స్టార్ట్ అయింది. సో అప్ ట్రెండ్ ఎక్కడ వరకు తీసుకుంది, ఇక్కడ నుండి మార్కెట్ క్రాష్ అయింది, అంటే ఇక్కడ నుండి సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఈ బయింగ్ జోన్ నుండి సెల్లింగ్ వరకు అప్ ట్రెండ్ అయితే తీసుకోవడం స్టార్ట్ అయింది, రైట్. నాకు కన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది అంటే ఈరోజు, అండ్ చూడండి ఇది బయింగ్ మార్కెట్ కదా, సో ప్రీవియస్గా సెల్లింగ్ మనకి ఓవరాల్గా అంటే ఇంట్రాడే చెప్పట్లేదు, సో 2-3 డేస్ చెప్తున్నాను నేను, అంటే 2-3 వర్కింగ్ డేస్ని కన్సిడర్ చేసి చెప్తున్నాను, ట్రేడింగ్ డేస్ని. సో మనకి ఇక్కడ నుండి సెల్లింగ్ వచ్చింది కదా, అండ్ ప్రీవియస్గా మనకి బయర్స్ ఇక్కడైతే ఉన్నారు. సో ఇక్కడ నుండి మనకి ఇంట్రాడే చూసుకుంటే ఇదొక 1 డే, ఇదొక వర్కింగ్ డే, ఇదొక వర్కింగ్ డే, సో ఇదొక వర్కింగ్ డే అలా అయితే మూవ్ అయింది. అలా కాకుండా మనం ఓవరాల్గా అనాలిసిస్ చేసుకుంటే ప్రీవియస్గా సెల్లింగ్ ఉంది కాబట్టి, ఇక్కడ నుండి సెల్లింగ్ ఉంది కాబట్టి, అండ్ మనకి ఇక్కడ నుండి బయింగ్ జరిగితే ప్రీవియస్గా సెల్లింగ్ వరకు మన టార్గెట్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా ఏంటంటే ఈరోజు మార్కెట్, సో 15th మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది, అండ్ మన టార్గెట్ వచ్చి ఇది. సో అందుకే నేను ఇక్కడ కాల్ సైడే ట్రెండ్ వెతికాను అనమాట. మనకి కాల్ సైడ్ ఎప్పుడు దొరికింది అంటే ఆల్మోస్ట్ ఇది కూడా మనకి 10K దొరికింది. చూడండి రేంజ్ బ్రేక్అవుట్ ఉంది కదా, అంటే 12th మార్కెట్ ఫ్లాట్ క్లోజింగ్ ఉంది చూడండి, ఈ క్లోజింగ్ పైన మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 10 o'clockకి, అండ్ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి 10 o'clock అయితే సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేనైతే ట్రేడ్ తీసుకున్నాను ఈరోజు, అండ్ మన ప్రాఫిట్ వచ్చి, సో ట్రేడ్ సింగిల్ లాటే తీసుకున్నాం, అండ్ 10కి బై చేసాం, 10.5కి ఎగ్జిట్ అయిపోయాం. 176 ప్రీమియంలో బై చేశాను, అండ్ 196లో ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ 5 మినిట్స్లో అయితే క్యాప్చర్ చేయడం జరిగింది, అండ్ ప్రాఫిట్ వచ్చి 1020 రూపీస్. దట్టు మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 8,800 ఇన్వెస్ట్ చేస్తే 5 మినిట్స్లో 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది గైస్ ఈరోజు మన ట్రేడ్ వచ్చి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. జై హింద్.